త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. మాధవిలత సాయిబాబా మీద అన్న మాటలు దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. ఒకవైపు హిందువులు సాయిబాబా భక్తులు ఎంతగానో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం సాయిబాబా ఆలయంలో అయితే ఉన్నాం. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ మాటలు వాళ్ళు ఏమంటారు అనేది కూడా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ, ఒక హీరోయిన్, ఒక మహిళ ఏమన్నారంటే, సెలబ్రిటీ, అలాగే పాలిటికల్లో కూడా ఉన్నారు, సాయిబాబా అనే పర్సన్ అసలు దేవుడు కాదు, ముస్లిం, ఎందుకు పూజలు చేస్తున్నారు అని అంటారు. దానికి సంబంధించి మీరు ఏమంటారు? సాయిబాబా దేవుడు కాదంటారు కానీ సర్వంతరయామి ఆయన. అతను తలిసితే ఏ కోరికైనా తప్పకుండా మన కళలో తెలియజేసి నిర్వ చేస్తాడు. అన్న వాళ్ళు మూర్ఖులు. వాళ్ళకి తెలియదేమో బాబా గురించి. బాబా సామాన్యమైన మనిషే, కానీ అందరు బాధలు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఎల్లమ్మలు వాళ్ళందరికీ అర్థం కావు. సాయిబాబాని ఏది కోరినా జరుగుతుందండి. మాకు ఎప్పటి నుంచో మేము మొక్కుతున్నాం కాబట్టి మాకు నమ్మకం అది. చాలామందికి నేను కూడా చెప్పాను, మా అమ్మాయికి జాబు లేదంటే 5 గురువారాలు కొబ్బరికాయ వేసి దున్నులో 5 వారాలు చపాతీ వంకాయ కూర పెట్టు, నీ కూతురికి ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది, దొరకపోతే నన్ను అడుగు అని చెప్పాను. 5 వారాలు అయినప్పటికి జాబ్ వచ్చేసింది ఆవిడకి. నా దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేసింది. మళ్ళీ ఇల్లు కొనుక్కోవాలందే. ఇల్లు కొనుక్కుంటే మళ్ళీ అదే చెప్పాను నేను. మళ్ళీ ఇల్లు కొనుక్కుంది, మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. నిష్టగా పూజిస్తే ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఏదైనా ఇంకేం చెప్తారా? మనస్ఫూర్తిగా కోరుకోవాలి. సాయి ఈశ్వరుడు అంటే మనం మనిషిలాగే మనం పూజించుకోవాలి. పొద్దున్న లేచి తానం చేపించి ఎవరికి చెప్పినా అర్థం కావు. బాబాకు చెప్పామనుకోండి, మన మనసులో ఏ బాధ ఉన్నా తన తీరుస్తాడని ఒక నమ్మకం మాకు. మామూలు మనసైనా సర్వంతరయామి. ఆమె తను అలా అంటుంది కదమ్మా, దాని గురించి ఏమంటారు? అసలు తను అంటుందంటే తనకు బాబా గురించి తెలియదేమో అండి. ఆయన ముస్లిము, హిందువు, అల్లా అన్నీ ఆయనే. మేము నమ్మినంత వరకు, మేము ఎప్పుడు నమ్మినా కూడా బాబా మాకు ఏ లోటు చేయలేదు. మేము అనుకున్న పనులన్నీ జరిగినాయి. ఆమెకు తెలియక అలా అందేమో. మాకైతే నమ్మకం అండి బాబా మీద. చాలా నమ్మకం అండి మాకు. నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ. 1 రోజు 2 రోజులు కాదు, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. బాబాను నేను ఎంత లేకుండా వచ్చానో నాకు అంతా ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. బాబాని ఎప్పుడు కింద పరచకూడదు. అంత మాట అనొద్దు తల్లి, బంగారము అస్సలు అనొద్దు. అసలు ఒళ్ళు పులకరిచ్చిపోతుంది నువ్వు అట్లా అన్నకు తల్లి. నేను వచ్చి 25-30 సంవత్సరాలు అవుతుంది. మాది పక్క పల్లెటూరు, మామనారు పక్కన చిన్న ఊరు. ఇక్కడ బతకనికి వచ్చినాము. ఆ తండ్రిని నమ్ముకొని టీ బండి పెడుతూ, నా పిల్లలు మంచి డ్యూటీలో ఉండరు. చిన్న గుడి కట్టించిండు నా తండ్రి. చిన్నది కాదు, 50 గజాలైనా 4 ఫ్లోర్ల భవంతి కట్టించిండు. మా ఆయన చదువుకోలేదు, కానీ దేవుడు కాదన్న మాట మళ్ళీ నా చెవులతోటి వినలేనమ్మా. మాట అనక తల్లి, నువ్వనొద్దు, వేరే వాళ్ళనొద్దు కదా. ఆయన లేనిది మనం లేము. ఇప్పటికైనా ఏదో ఒళ్ళు నొప్పులు ఆడ నిలబడి ఊపుతుంటే అసలుకి నిలబడలేకపోతుండ, కాళ్ళు నొప్పి ఎక్కువ. నాయన నువ్వు నన్ను ఇంత మంచి దర్శనం ఇచ్చినావు, జనాలు లేరు కదా, నన్ను కొద్దిసేపు నిలబెట్టు అంటే అసలు సత్య ప్రమాణంగా చెప్తుండ. అసలుకి ఎంత బాగా నొప్పి లేదు, గుంజలే. అంటే ఇట్లాంటివి కొందరు నమ్మరు, కానీ వాళ్ళ ఇష్టం అది కదా. దేవుడు అంటే దేవుడు మన ఊపిరి ఎడగని పడుతుంది అమ్మ. దేవుడు ఎడగని పడతాడు. మన ఊపిరిలో మన దేవుడు ఉన్నాడు, మన మనసులో ఉన్నాడు. లేడు అనేది తప్పు, మన మనసులో ఉన్నాడు అన్నది రైట్. ఆయన అందట్లో ఉంటాడు తల్లి. అమ్మో సాయిరామ తప్పకుండా ఉన్నాడు. మళ్ళీ అనొద్దు బంగారం, చెప్పి మాట్లాడొద్దేమో, కానీ ఆయనది ఎంత చెప్పినా తక్కువే. సాయిబాబా అసలు దేవుడు కాదు, ఆయన ముస్లిం, అసలు ఎందుకు పూజలు చేస్తున్నారు అంటూ కూడా అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? సాయిబాబా ముస్లింలు అంటే ఆయన కాదండి, ముస్లింలు అంటున్నారు కానీ తప్ప మరి ఆయన నీళ్ళు మరి చూపించే వాళ్ళకే చూపించాడండి. ఆయన అందరికీ చూపించడం. ఆయన రిజర్వరూపం ఎప్పుడు చూపించాడంటే చెప్పమంటారా? నాకు సాయిబాబా అంటే నాకు తెలియదు అసలు. మా ఊళ్ళోనండి. ఆంధ్ర అంటే తెలుసండి, ఆంధ్ర అంటే దాక్షారం. ఆంధ్రాలోని నేను పెద్ద తుఫాను ఒకటి వచ్చింది, చెప్పండి. పెద్ద తుఫాను ఒకటి వచ్చిందండి. ఆ తుఫానుకే నాకు ఆపరేషన్ చేయించుకుని ఉన్నాను నేను. ఇల్లు పడిపోయింది. అదేంటి ఇలా పడిపోయింది, ఏం చేయలేని మంటమ్మాయి కూర్చొని ఉంటే నేను ఇలా ముడేసుకుని ఇక్కడ ఉండి, నాకు 5 ఏళ్ళు ఇలాగ నీకు లోటుపాట్లు రానివ్వడం అని 5 ఏళ్ళు చూపించి వెళ్ళాడండి ఆయన. అదే నమ్మకంగా నేను ఇంతవరకు ఒక రెక్క మీద లాక్కొచ్చాను, ఆయన సాయం ఉండబట్టి. మరి సాయిబాబా కాకుండా ముస్లింలు ఎలాగవుతాడు?
అమ్మ, సాయిబాబా అసలు దేవుడు కాదు, ముస్లిం, అసలు ఎందుకు పూజలు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? సాయిబాబా అంటే అందరికీ నమ్మకం అండి. అంత బాగానే జరుగుతుంది, నమ్ముకున్నది అంతా సరిగ్గా అవుతుంది. సాయిబాబా నమ్మిన వాళ్ళు ఎవరికి ఇది కాలేదు, అంత బాగానే. అంటే దేవుడేనా? దేవుడే మేడం, దేవుడే. సాయిబాబా నమ్ముకున్న వాళ్ళకి ఏ లోటు లేదు, అంత బాగానే జరిగింది. సాయిబాబా దేవుడు కాదు, ముస్లిం అసలు ఎందుకు ప్రార్థిస్తున్నారు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఓం సాయిరామ్. ఓకే, నేను నా పేరు అనురాధ. సాయిరామ్ దేవుడు కాదు అంటే మాత్రం వీ కాంట్ బిలీవ్. యాక్చువల్లీ మేము బిలీవ్ చేయలేము. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. ఓకే, అందుకని ఇంత దూరం వచ్చాను. అండ్ దెర్ ఈజ్ అన్ లైవ్ ఎగ్జాంపుల్ అండ్ లైక్ దెర్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ సినారియో విచ్ హ్యాపెన్ టు మీ యాజ్ వెల్. ఓకే, సో ఏమైందనంటే ఐ వాస్ వెరీ వెరీ సాడ్ అండ్ ద హోల్ ఇయర్ ఈజ్ వెరీ బ్యాడ్ అనమాట. సో ఐ కేమ్ ఇయర్ మోస్ట్లీ 5 weeks వ్రతం ఉంటుంది అనమాట, సాయిబాబా వ్రతం అనేది. సో నేను ఆ వ్రతం అనేది చేస్తానని చెప్పేసి 5 వారాలు మొక్కుకున్నాను. అండ్ కమింగ్ టు ద థర్డ్ వీక్లోనే నాకు ఐ గాట్ ఎ రిజల్ట్ విచ్ ఐ హ్యావ్ బీన్ లైక్ నేను కోరుకున్నది ఏదైతే ఉందో 5 weeks నేను చేస్తానని చెప్పి మొక్కుకొని అన్నీ ఉన్నది. థర్డ్ వీక్లోనే నాకు ఆ రిజల్ట్ అనేది వచ్చింది. సో హూ విల్ గోయింగ్ టు గివ్ దాట్? None other than Sai Baba, and is very very grateful. Sai Baba, Om Sai Ram, Shri Satchidananda Sadguru Sainath Maharaj ki jai, and he's always here. సాయిబాబా గురించి చెప్పేది ఉందమ్మా. ఆయన ప్రతి ఒక్కళ్ళని ఆదుకునే ఆయన, ఎవరికి ఆపద ఉన్నా కూడా కాపాడుతాడు. ప్రతి ఒక్కళ్ళకు ఆయన దగ్గర, ఆయన సన్నిధి చేరుకుంటే ఏది ఉన్నా కూడా తొలగిస్తాడు. అంతే, మంచి పని చేసే ఆయనే. కానీ ఆయన మనస్ఫూర్తిగా ఏడుకుంటే ఎప్పటికీ ఎవరికి కూడా తప్పు చేయకుండా అందరినీ కాపాడుతాడు. బాబాయ్, సాయిబాబా అసలు దేవుడు కాదు, ఎందుకు పూజిస్తున్నారు, ముస్లిం మతం అంటున్నారు. దాని గురించి ముస్లిమ్స్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళ మతం ఇప్పుడు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ, వాళ్ళల్లో కూడా కొంతమంది క్రిస్టియన్స్లలో చాలా రకరకాలు అంటున్నారు. కొంతమంది వాళ్ళ మతం అయితే వాళ్ళు బొట్టు పెట్టద్దడ్డు అయ్యి అని అంటారు క్రిస్టియన్స్లో. అది అసలు మన భారతదేశంలోనూ లేదు, అది ఇతర దేశాల నుంచి వచ్చింది. మనకు సాయిబాబా గురించి అసలు అమ్మా, ముస్లిం దేవుడు సాయిబాబా కాదు, మన హిందూ అని అంటారు. ఏం చెప్తారు? అందరూ ఒకటేనమ్మా. సాయిబాబా ఒకటే, క్రిస్టియన్స్ ఒకటే, అందరూ ఒకటే. ఎవరు కాకపోతే మనసుల్లో వేరు అనే కానీ అందరూ ఒకటే దేవుళ్ళు. ప్రతి ఒక్కళ్ళు అందరూ మంచిగా ఉండాలి, అందరిని మంచిగా చూసుకుంటాడు ఆయన. అందరూ ఒక ముస్లిమ్స్ అని కాదు, క్రిస్టియన్స్ కాదు, ఎవరైనా సరే బాగుండాలని కోరుకుంటున్నారు. సో చూస్తున్నాం కదా, సాయిబాబా సంబంధించి మాత్రం కాంట్రవర్సీ ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి ముఖ్యంగా భక్తులందరూ కూడా చెప్తున్నది ఒకటే, సాయిబాబా దేవుడే, మేము అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తాడు. దీనికి సంబంధించి అసలు అంటే దేవుడు కాదు అనే ఆ మాటను కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ సురేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.